ఫ్యాటీ లివర్ ఇక తగ్గుతుందా అని చాలామంది అనుమానపడుతూ ఉంటారు. తగ్గుతుంది. అయితే ఆ విధానం మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు కార్బోహైడ్రేట్ని అంటే పిండి పదార్థాన్ని తగ్గించుకుంటూ ఫ్యాటీ ఫుడ్స్ పెంచాలి. అంటే గుడ్ ఫ్యాట్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అది పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా మీకు ఫ్యాటీ లివర్ తప్పకుండా తగ్గి తీరుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉన్నవి ఏమిటంటే, ఒకటి కొబ్బరి నూనె, చాలా సింపుల్. రెండవది కాస్ట్లీది కానీ ఆలివ్ ఆయిల్. మూడవది నెయ్యి. ఈ మూడింటిలో మీరు నచ్చింది వాడుకోండి, ఏమీ డౌట్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. అయితే కొంతమంది కొబ్బరి నూనె తాగడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, అటుకులు తీసుకోండి, అటుకుల్లో కడిగేసి బెల్లం వేసుకోండి, కొద్దిగా సైంధవ అంటే రాక్ సాల్ట్ వేసుకోండి, ఒక 10 గ్రామ్స్ ఎంతైనా మీ ఇష్టం వేసుకొని కొబ్బరి నూనె వేసుకొని కొబ్బరి నూనె మాత్రం వేడి చేయొద్దు. ఈ కొబ్బరి నూనె కూడా కోల్డ్ ప్రెస్డ్ అంటున్నారు, ఇప్పుడు గాను తీస్తున్నారే అది కావాలి. అందుకని ఫ్యాన్సీ స్టోర్లో ఈ కిరాణా షాపుల్లో మీ కొబ్బరి నూనె వాడారు సుమా, ప్రమాదం. అది కెమికల్తో ఉంటుంది, అది కాదు. తినడానికి ఉపయోగపడే కొబ్బరి నూనె మార్కెట్లో అమ్ముతున్నారు, అది తెచ్చుకోండి, మీరు తినండి. దీంతో పాటుగా కోడిగుడ్లు ఉదయం పూట టిఫిన్ కోడిగుడ్లతో గడిపేయండి. ఎందుకంటే కోడిగుడ్లు ఉన్నంత పవర్ మరి దేంట్లోనూ లేదు. అక్కడ ఫ్యాట్ ఉంది, దాంట్లో ప్రోటీన్ ఉంది. ఒక పూట అది గడిపేయండి. లంచ్ మీరు ఏది తినండి. నైట్ ఏం చేస్తారంటే, ఈ అటుకులు ఒక తక్కువ తీసుకొని కొబ్బరిని కలుపుకొని తిని గడిపేయండి. ఒక నెల రోజుల్లో నెలలో మీకు తగ్గిపోద్ది. ఫ్యాటీ లివర్ తప్పకుండా తగ్గుతుంది. అయితే ముఖ్యంగా చెప్తున్నాను, ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ప్రధానంగా మీ బాడీలో ఉండాలని చెప్తున్నాను వినండి. ఒకటి, విటమిన్ D3 సరిపడంత ఉండాలి. రెండోది, విటమిన్ E కూడా మీ క్యాప్సూల్స్ మీరు వాడుకోవచ్చు. విటమిన్ D3, విటమిన్ E వాడుకుంటూ ఉంటే, దీంతో పాటుగా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అంటారు. ఫ్లాక్స్ సీడ్ గింజలు అంటే అవిసె గింజలు అంటే ఏమి కాదు, దాని క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి, వాడుకోండి. ఇవి కాకపోతే సాల్మన్ ఫిష్ కానీ కాడ్ లివర్ ఆయిల్ కానీ చేపలు ఆ క్యాప్సూల్ దొరుకుతుంది, చేప నూనె క్యాప్సూల్ ఉంటున్నాయి. ఇవన్నీ వాడితే తప్పకుండా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. థ్యాంక్ యూ.